మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని జరుగుచున్నవని ఎరుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలయ్యా. ప్రియులు మీ దాసులు నిలువబెట్టి శ్రేష్టమైన వర్తమానాన్ని మా అందరికీ మీరు అందించినందుకు స్తోత్రం. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు, మాట్లాడే దేవుడవు తండ్రి. ఈ సమయమందు మీ పక్షంగా నిలిచి మరికొన్ని మాటలు అందిస్తూ ఉండగా అల్పుడైన మీ దాసుని మరుగుపరచండి. మిమ్ముని మీరే తేటపరచుకునండి. వాక్యము మీదే, ప్రజల మీ వారు తండ్రి. ఈ సమయమందు వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి బిడ్డతో సూటిగా స్పష్టంగా తేటగా మీరు మాట్లాడి నీవే మహిమ పొందమని, వినుబుద్ధిని ప్రసాదించమని, గ్రహించగల మనస్సు నాకును మాకును అందరికీ అనుగ్రహించమని, మీరే ఈ ప్రాంతంతో వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడి బలపరచమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం చెప్దాం గట్టిగా మరొకసారి. హల్లెలూయా. చాలా అద్భుతమైన వచనం. మేలు జరుగుటకై చదువుదాము ఒకసారి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలగడానికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని. చాలా అద్భుతమైన వచనం. వాక్యము మానవ జీవితాన్ని ఆత్మీయంగా కడుతుంది. వాక్యం చితికి వేసారి పగిలిపోయిన గుండెలకు ఓదార్పునిస్తుంది. వాక్యం మనందరి బ్రతుకుల్ని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. వాక్యం మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సరిదిద్ది దైవికంగా తీర్చిదిద్దుతుంది. వాక్యం ఆశలే లేవనుకున్న జీవితానికి నూతన చిగురాకులు తీసుకుని వస్తుంది. వాక్యం నులివెచ్చని జీవితాలని మండిస్తుంది. స్తోత్రం. అంత శ్రేష్టమైనటువంటి వచనం దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. ఏ పరిశుద్ధ గ్రంథాన్ని మనమందరం చేతపట్టుకున్నామో, ఏ వాక్యాన్ని బట్టి క్రీస్తు నామాన్ని గుర్తెరిగి బ్రతుకుని దేవునికి కైంకర్యం చేసుకొని క్రీస్తు లోకరక్షకులను విశ్వసించి ఆయన్ని వెంబడిస్తున్నామో, ఆయన చిత్త ప్రకారంగా బ్రతకడానికి అహర్నిశలా ప్రయత్నిస్తున్నామో, నమ్మినటువంటి ఆ దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటన్నిటికీ ఉండువాడు ఆయన. స్తోత్రం. ఆయన వాక్యం భూమి ఆకాశాలు గతించిన ఈ మాటలు ఎన్నటన్నిటికీ గతించవని వాక్యం చాలా స్పష్టంగా మత్తయి సువార్త 24:35 స్పష్టంగా రాయబడింది. భూమి ఆకాశాలు గతించొచ్చేమో, దేవుని యొక్క వాక్యం మాత్రం ఎన్నటికీ గతింపదని బైబిల్ చెప్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను. ఆది యందు ఏ వాక్యం ఉందో, దేవుని యొద్ద ఏ వాక్యం ఉందో, ఆ వాక్యమే దేవుడై ఉన్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించినట్టుగా వాక్యం యోహాను సువార్త 1:14 రాయబడింది. ఇంత శ్రేష్టమైన వచనాలు, ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో. స్తోత్రం కలుగునుగాక. బ్రతుకులను బాగు చేసేటువంటి వాక్యం, మలినమైన జీవితాన్ని కడిగి మహిమగా మార్చేటువంటి వాక్యం, ప్రతి బ్రతుకులో ప్రతి హృదయ అంతరంగంలో జొచ్చి పాప మాలిన్యతను కడిగి ప్రతి మనిషిని దేవునికి దేవాలయంగా మార్చేటువంటి వాక్యం మన చేతిలో ఉంది. నాకు అనిపిస్తూ ఉంది, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, భూమి మీద ఐశ్వర్యవంతులు ఎవరైనా ఉంటే దేవుని వాక్యంతో నింపబడిన వాళ్ళే. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఐశ్వర్యవంతులు ఎవరైనా ఉంటే దేవుని జీవం గల వాక్యంతో నింపబడిన వాళ్ళే. వారు నిజమైన ఐశ్వర్యవంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వచనంలో అక్కడ దేవుని ప్రేమించు వారికి ఎవరయ్యా ప్రేమించేవారంటే అనగా అన్నాడు. అక్కడ దేవుని ప్రేమించేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే
ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారట. దేవుని ప్రేమించేటువంటి వారు ఎవరై ఉన్నారంటే సంకల్పం చొప్పున పిలువబడ్డారట. పిలువబడిన వారికి మేలు జరగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నవి. స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రేమించేవాళ్ళు వీరు? మాట్లాడాలి. దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎవరిని ప్రేమిస్తే మేలు జరుగుతాయి అంటే దేవుని ప్రేమించాలి. ఎవరిని? మాట్లాడదాం. ఎవరిని? దేవుని ప్రేమిస్తే సమస్తము సమకూడుతుంది, మేలు జరుగుతుందని తర్వాత వచ్చిన చెప్పకనే చెప్తా ఉంది తర్వాత లైన్స్. ఇందులో దేవుని ప్రేమించేటువంటి నైజం మనందరిలో ఉండాలే కానీ, దేవుని ప్రేమించే విధంగా మన బ్రతుకుని దేవునికి అంకితం చేసుకోవాలి కానీ, దేవునిని మాత్రమే ప్రేమించేటువంటి మనస్సు, ఆ హృదయం మనకు ఉండాలే కానీ ఆ బిడ్డను దేవుడు ఎన్నడూ కూడా తక్కువగా చేయడం. స్తోత్రం కలుగును గాక. బైబిల్లోనే వ్రాయబడింది, నీ దేవుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆయనను ఆరాధింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞని బైబిల్లో రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా దేవుని ప్రేమించేటువంటి నైజం మనందరి జీవితాల్లో ఉంటే పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ఆయన ఆరాధిస్తామని వాక్యం చెప్పకనే చెప్తూ ఉంది. నిజముగా దేవుని ప్రేమించేటువంటి నైజం మన జీవితంలో ఉంటే నిజంగా మొదట మనం దేవుణ్ణే సంతోషపెడతాం. దేవుని ప్రేమించేటువంటి మనస్తత్వం మన జీవితాల్లో ఉంటే దేవునికి మాత్రమే ఒడంబడిక చేస్తాం. లోకంతో రాజీపడం, పాపంతో రాజీపడం, ఇహపరమైనటువంటి భౌతికపరమైనటువంటి ఆలోచనలకి ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం పాడు చేసుకోం. వాటికి రాజీ పడిపోయి భక్తి జీవితాన్ని నాశనానికి నడిపించుకోము. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, దేవుని ప్రేమించేటువంటి మనసు మనకు ఉండాలి. అప్పుడు మేలు జరుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో రాయబడింది చూడండి, 4వ కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంది. మనుషులు వేటిని ప్రేమిస్తున్నారో ఒకసారి మీరు పరిశీలించండి. 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, ఎంతకాలము అబద్ధమైన వాటిని. ఈ ప్రశ్న చిన్న ప్రశ్న కాదు. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా పలుకుతున్నటువంటి దేవుడు. ఇందాక అన్నయ్య గౌరవం గురించి చాలా మంచి విషయాలు తెలియపరిచారు. పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, కామ క్రోధ మదమాత్సర్యం లేని దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సకల ఈవులకు కారణభూతుడైన దేవుడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం. సమస్తమును ఆయన మూలంగానే కలిగాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈవేళ నీవు నేను బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. నమ్మిన వాళ్ళు చప్పలు కొడతారు కదా ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను సజీవంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి కాపాడుకుంటూ వస్తున్న దేవుడు ఆయన. మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షాన్ని కురిపించి పోషిస్తూ వస్తున్నటువంటి దేవుడు ఆయన. నేటి వరకు మన పట్ల కృప అనుగ్రహించి మనందరిని తన నిత్య నివాసానికి తీసుకువెళ్ళాలని, లోబడనల్లని ప్రజల వైపు దినమంతా ఈ చేతులు చాపుతున్నటువంటి ప్రేమామూర్తి ఆయన. ఆయన మాట్లాడుతున్న మాట, మీరు నా పోలికలో పుట్టి నా స్వరూపమందు చేయబడినటువంటి మనుషులైనటువంటి మీరు నా గౌరవాన్ని ఎంతకాలం అవమానంగా మారుస్తారో, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారో, ఉపయోగం లేని వాటిని, నిష్ప్రయోజనమైన వాటిని, అనాలోచనతో కూడుకున్న వాటిని ఎంతకాలం ప్రేమిస్తారో. బైబిల్లో రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన వాడైతే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అక్కడేమో ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారని
4వ కీర్తన 2వ వచనం మనతో మాట్లాడుతూ ఉంటే, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చెప్తా ఉంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఏంటయ్యా లోకములో ఉందంటే మనందరికీ తెలుసు, సుపరిచితమైన వచనం అది. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, వీటిని ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమించే నైజం ఉన్నవాడైతే అతను దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని పని, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటువంటి నైజం అతనిలో లేదని చెప్పాలి. ఇప్పుడు దేవుని ప్రేమించేటువంటి మనసు ఉంటేనేమో దేవునికి అంకిత భావంతో జీవితాన్ని కొనసాగిస్తూ, దేవుడు ఏది ఇష్టపడతాడో, దేవుడు ఏది మెచ్చుతాడో, దేవుడి ఉద్దేశానికి ఏది అనుకూలంగా ఉందో దాన్ని పాటిస్తాడు దేవుని ప్రేమించేటువంటి మనిషి. లోకాన్ని ప్రేమించేటువంటి మనిషి నేత్రాస్తో నింపబడతాడు, శరీరాస్తో నింపబడతాడు, జీవపు డంబంతో నింపబడతాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ దైవ ప్రజలారా, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని అన్నిటికీ ప్రేమించలేడు. బైబిల్లోనూ రాయబడింది. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి ఒకసారి. యాకోబు వ్రాసినటువంటి పత్రిక 4:4 చూడండి త్వరగా. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువట. లోకాన్ని ప్రేమిస్తూ నేను దేవుణ్ణి సంతోషపడుతున్నాను, దేవునిలో ఉన్నాను, దేవుణ్ణి సంతోషపడుతున్నాను అనుకుంటే ఏదో భ్రమపరిచే ఆత్మ అతను పట్టిందని మనం అనుకోవాలి. నేను లోకంలో ఉంటాను, లోకంలో ఎక్కడ కూడా లోక విషయాలు పోగొట్టుకోను, మరలా దేవుని సంతోషపెడతాను, దేవుని మహిమకరంగా ఘనపరుస్తానటువంటి ఆలోచన ఒకవేళ ఒక మనిషి వ్యక్తపరిచి మాట్లాడే నైజం అతనిలో ఉంటే ఖచ్చితంగా అతనిలో దేవుని ఆత్మ మాత్రం, దేవుని నడిపింపు మాత్రం, దేవుని నడిపింపు, దేవుని ప్రేమించే మనసు ఉంటే దేవుణ్ణి మాత్రమే సంతోషపెడతాడు, దేవునికి మాత్రమే ఆనందకరంగా మిగిలిపోతాడు, దేవుని ఆనందానికి హేతువుగా మిగిలిపోతాడు, దేవుని పనికి ఒక వంతెనగా మిగిలిపోతాడు, దేవుని సంతోషపెట్టేటువంటి ఒక సాధనంగా మిగిలిపోతాడు దేవుని ప్రేమించేటువంటి మనిషి. లోకాన్ని ప్రేమించే మనిషి దేవుని అన్నిటికీ సంతోషపెట్టలేడు. లోకాన్ని ప్రేమించే మనిషి దేవునికి అప్పటికి దగ్గర కాలేడు. లోకాన్ని ప్రేమించేటువంటి మనిషి దేవుని ప్రేమిస్తున్నాను చెప్పుకుంటున్నా అంటే అతను ఒక అబద్ధమైనటువంటి ఆలోచనతో ఉన్నాడని వాక్యం చెప్పుకునే చెప్తూ ఉంది. స్తోత్రం చేద్దాం గట్టిగా. దేవుని ప్రేమించేటువంటి మనిషి ఎంతగా దేవుని కనపరుస్తాడో. దేవుని ప్రేమించేటువంటి మనిషికి మేలు ఒకటి దాగి ఉందట. ఒకటి కాదు, ఎన్నో మేలు దేవుడు దాచిపెట్టాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, దేవుని ప్రేమించేవాడు దేవునికి భయపడతాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాడు. దేవుని ప్రేమించేవాడు దేవుని ఇష్టపూర్వకంగా దేవుని అడుగుజాడలు నడవడానికి తన జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. దేవుని ప్రేమించేవాడు లోకానికి రాజీ పడడం. దేవుని ప్రేమించేవాడు దైవ చిత్త ప్రకారంగా వాక్యపు పునాది మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. లోకానికి రాజీ పడని నైజం దేవుని ప్రేమించే వాళ్ళలో ఉంటుంది. బైబిల్లో రాజీ పడని భక్తి జీవితాలు కొన్ని మీ ముందు ఉంచేసి త్వరగా నా మాటలు ముగిస్తాను. చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. మాకు నిద్ర వస్తుంది అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. అమ్మో మోపూరు వాళ్ళు పాల్వంట తెలివి కలవాళ్ళందరూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, రాత్రి దేవుడు తన వాక్యంతో మనం నింపి మండించునుగాక. గట్టిగా ఆమెను చెప్దాం. ఒక 20 రోజులైంది కూళ్ళు తినక వీళ్ళు, అందుకనే పలకలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తే చాలా అద్భుతమైన సంగతులు, ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూస్తే రాజీ పడిన నైజం, దేవుని ప్రేమించే బిడ్డ, లోకానికి పాప సంబంధమైన తలంపులకు రాజీ పడ్డని, దేవుని ప్రేమించే బిడ్డ దేవుని సంతోషపెట్టే వరుసలో ఉంటాడని ఎన్నో మాటలు వచనాల్లో రాయబడ్డాయి. అందులో ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 39:10 చూడండి ఒకసారి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను
ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. స్తోత్రం. ఇప్పుడు 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని తన యజమాని భార్యతో. చాలా అద్భుతమైన మాట. యవనస్తులకి సవాలుకరమైనటువంటి వచనాలు ఇవి. యవనస్తులకు మాత్రమే కాదు, క్రీస్తు రక్తమందు కడగబడిన ప్రతి బిడ్డకి సవాలుకరమైనటువంటి వచనాలు అవి. దేవుని ప్రేమించేటువంటి నైజం కలిగిన ప్రతి బిడ్డకి, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి కసి కలిగిన ప్రతి బిడ్డకి రోషాన్ని పుట్టించేటువంటి వచనాలు అవి. దేవునికి విరోధంగా నేను పాపం చేయలేనన్నాడంటే ఎవరిని ప్రేమిస్తున్నాడేనా? మాట్లాడాలి. ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవునిని మాత్రమే ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరు? పోతీఫరు యొక్క భార్య ప్రతిదినం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉందట. ఆమెతో మాట్లాడడానికైనా ఆవిడతో శయనించడానికైనా ఇష్టపడినవాడు కాడు. పాపం చేయడానికి అవకాశం ఉంది. చూసేటువంటి మనుషులు ఎవరు కూడా అతనికి ఇబ్బంది కలిగించకపోవచ్చు. పాపం చేయని తలంపు ఒకవేళ పుట్టిన అసలు అవతల మనిషే సహకరిస్తూ ఉంటే అతనికి అడ్డమేముంది? మరి ఏ విషయంలో అతను ఆ విషయానికి పాపానికి ఎడమైపోయి దూరంగా పారిపోయేటువంటి ఆలోచనతో కూర్చాడంటే, పైన నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని ప్రేమించే వ్యక్తిని, నా మనస్సుకు నచ్చినట్టుగా లోకానుసారంగా, లోకం ఒకవేళ పాపంతో నింపబడిపోయి రాజీపడి నాతో పాటు ఒకవేళ పాపం చేయమని పిలిస్తే నేను దానికి రాజీపడి వెళ్ళేవాడిని కాదు. నా దేవుడు పైనుంచి నన్ను చూస్తున్నాడు. ఈవేళ పాపానికి రాజీ పడిపోతే చరిత్రలో నా పేరు ఒక నీచుడిగా మిగిలిపోద్ది, చరిత్రహీనుడిగా మిగిలిపోద్ది. ఒకవేళ నా పేరు చరిత్ర పుటల్లో బయటకు వచ్చిన ఒక నీచమైన వ్యక్తిగా, ఒక అపనమ్మకస్తుడిగా పేరు మిగిలిపోద్ది. ఈ జన్మకి అది రావడానికి వీల్లేదు. స్తోత్రం. నా జీవితానికి ఆ మచ్చపడ్డానికి వీల్లేదు, ఆ నింద పడ్డానికి వీల్లేదు. అటువంటి అవమానం నా జీవితానికి అప్పటికీ ఎదురు కాకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా పరిశుద్ధతను మాత్రం నేను పోగొట్టుకోను. చెప్పకూడదని గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ లోకానికి రాజీ పడను. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా దేవుని మాత్రమే నేను సంతోషపెడతా. ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని చిత్తమే దాన్ని నెరవేర్చాకే నా శ్వాస విడుస్తా. ప్రాణం పోయినా పర్వాలేదు. బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథం 1:10 చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 1:10 ఏదో అంటున్నారు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు. చాలు, అవతల మనిషి ప్రేరేపిస్తోంది. ఒక పురుషునికి భార్య ఆవిడ, ఒక పురుషునికి భార్య ఆవిడ. తన ఆలోచన మంచిదిగా లేదు, తన నడిపింపు అంత మంచిదిగా లేదు, తన వ్యక్తిత్వం నీచమైనటువంటి తలంపులతో నింపబడింది. నీ భర్త బజార్లో తలెత్తుకొని తిరగాలంటే భారీగా నీ పద్ధతి సరిగా లేకపోతే, ఒకవేళ బజార్లో నీ భర్త తలెత్తుకొని తిరుగుతుంటూ మాట్లాడుతున్నా, వీడు ఇంటో జల్లడరా మనకు చెప్తాడు, ఇంటో జల్లడరా ఇతను. నేను అంటాను, నలుగురు మగ మనుషుల మధ్య లేదా అందరి మధ్య నీ భర్తని ఆ విధంగా వాళ్ళు వెనకాల గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటున్నారంటే ఆ లోపం అతనిది కాదు, భారీగా నీది. అదే భర్తని గౌరవించడం చేతగాని నీ జీవితానికి నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పుకున్నావు అంటే ఎక్కడో నటిస్తున్నావు అని అర్థం. సంథింగ్, నీ భక్తి జీవితం ఎక్కడో తేడా ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఏ పురుషుతో జతకట్టబడ్డావో లేదా ఏ స్త్రీతో జతకట్టబడ్డావో ఊపిరిపోయేదాకా నీ శరీరం, నీ ప్రాణం ఆయనకు అంకితమైంది. స్తోత్రం. పురుషుడుగా నీ ఉన్నావేమో, ఒక స్త్రీతో జత కట్టబడిన తర్వాత ఊపిరిపోయేంత వరకు నీ జీవితం ఆవిడతోనే కాపురం కొనసాగించాలి. అది నీతి అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. అవతల నీతి తప్పిన మనిషి చేయబట్టుకొని లాగిన నీతిని కాపాడుకునే మనిషి దేవుని సంతోషపెడుతున్నాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అవతల మనిషి క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టానుసారంగా జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్న, పాప సంబంధం తలంపుతో ప్రేరేపించిన
పాపులు ఒప్పుకోకుండా జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నవాడు భక్త యేసేపు. దేవుని మాత్రమే సంతోషపెట్టే నైజం. పాపానికి రాజీ పడలా, లోకానికి రాజీ పడలేదు, శరీర కోరికలకు రాజీ పడలేదు. చరిత్ర పుటల్లో ఒక మైలురాయిగా మిగిలిపోయాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, రెండు చేపది గట్టిగా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని ప్రజలారా, లోకం ఒకవేళ పిలిస్తే రాజీ పడిపోయేవాడు లోకంలోనే మిగిలిపోతాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. దేవుని మాత్రమే సంతోషపెట్టాలనుకున్న ఉద్దేశం కలిగిన బిడ్డ దేవుని వైపే చూస్తాడు. లోకం వైపు, లోకం సంబంధించిన ఆలోచన వైపు చూడడం, లోకానికి అన్నిటికీ రాజీ పడ్డం. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇప్పటిదాకా లోకానికి రాజీ పడుతున్నావేమో, నేటి యవనతరానికి, యువతరానికి ఎంత సవాలుకరమైన వ్యక్తో యేసేపు. నేటి పిల్లలు 14, 15, 16 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ భావన, వాళ్ళ మాట్లాడేటువంటి విధానం, నా ఇష్టం ఏంటి నువ్వు చెప్పేది, మా ఎదిగిన ఆడపిల్లవి నా మాట వినరా తల్లి. కొంచెం వాళ్ళ జ్వరం వచ్చింది, నాన్న కూడా పొలం పోయాడు, ఆ పొలంలో మిరపకాయలు కోసి వాళ్ళు వస్తున్నారు, కొంచెం ఆ ఒంట్లు కడుగమంటే ఎట్ట కనపడుతున్నాను నేను నీ కంటికి, అంట్లు కడిగేదాన్ని కనపడుతున్నానా. నేటి మెడవంచిన మూర్ఖపు తరం పిహెచ్డి అనమాట. అందులో మెడవంచిన మూర్ఖపు స్థితిలో ఉన్నటువంటి ఆ మెడవంచిన మూర్ఖపు ఆలోచనలో పిహెచ్డి చేసిన బ్యాచ్ అనమాట. అంట్లు గడిదల్ని కనపడుతున్నానా. రేపు పొద్దున్న పళ్ళెం కూడా నువ్వు కడుక్కోవా ఏంటి? ఆడపిల్లలకి చదువు ఉండాల్సిందే, చక్కగా పని నేర్చుకున్న అనుభవం ఉండాల్సిందే. స్తోత్రం చెప్తారు కదా. అసలు ఆడపిల్ల బలకట్లేదుగా, ఏదో ఉంది స్టేజ్ ఇదిగాక ఇవాళ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నా అక్క చెల్లెలారా, కాపురం కట్టబడాలంటే ఒక ఆడపిల్ల మీద ఆధారపడింది. తాగుబోతుడైనా, తిరిగిబోతుడైనా, పచ్చి వ్యభిచారైనా, నీచుడైనా కుటుంబ పరువు ప్రతిష్టలు బయటికి రాకుండా, తింటున్నావో తింటలేదో, బిడ్డల భవిష్యత్తును దూరదృష్టి ఆలోచన చేసుకుంటా, బిడ్డల భవిష్యత్తు పట్ల సమయోచిత జ్ఞానం కలిగి కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ గంజినీళ్ళు తాగుతున్నా ఇంట్లో జరిగే పరిస్థితి ఏంటో బయటికి తెలియకుండా నీతిని కాపాడుకునే భార్య నిజమైన భార్య అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. కొంతమంది ఉంటారు ఆడపిల్ల, ఇంట్లో ఏమో కానీ బయటకు వచ్చి మాత్రం నలుగురి మధ్య కూర్చున్నప్పుడు భర్తను కూడా మాట్లాడిన వాడు, వీడు, దినం, పాడె, గుంట, మీ అందరికీ తెలిసి ప్రవచనాలు. కాకపోతే మీరు ప్రార్థన లేరు కాబట్టి ఆ ప్రవచనాలు ఏమి నెరవేళ్ళ. స్తోత్రం చెప్దాం గట్టిగా. అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. కోపావేశానికి గురైపోయి నీచమైన మాటలు మాట్లాడుతూ నీ భర్తను గౌరవించడం నీకు చేత కావట్లేదంటే నువ్వు ప్రార్థనకు వస్తూ కూడా దేవుని విషయంలో నటిస్తున్నావని చెప్పాలి. ఒక పురుషుడిగా అలా ఉన్నావేమో, నీ తోటి భార్య, నీలో సగమైన నీ భార్యని తృణీకరించి పలు విధాలుగా చెప్పశక్యం కానీ దోషణ పదజాలాన్ని వాడుతూ నీచమైన తలంపులతో ఒకవేళ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడే నైజం నీలో ఉంటే అది దైవ నడిపింపు కాదని బైబిల్ చెప్తుంది. విషయానికి వస్తే యేసేపుని పోతీఫరు భార్య శయనించమని అన్నప్పుడు రాజీ పడలా, లోకం పాపం చేయమని పిలిచినప్పుడు రాజీ పడలా, తన పవిత్రతను కాపాడుకుంటూ దేవునికి మహిమకరంగా మిగిలిపోయాడు. రాజీ పడని నైజం యేసేపులో కనిపిస్తూ ఉంది. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రేమించేటువంటి వ్యక్తిత్వం మన జీవితాల్లో నిండుదనం కావాలంటే దేవుని మాత్రమే సంతోషపెడదాం, లోకానికి పాపానికి రాజీ పడొద్దాం. స్తోత్రం. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం దయచేసి. 2 సమూయేలు గ్రంథం 18, 11, 12 వచనాలు చూడండి ఒకసారి. యోవాబు, నీవు చూసావు కదా, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతువేమి, నీవతన్ని చంపి పడేస్తే 10 తులముల వెండి, 1 నడికట్టు నీకిచ్చి ఉందునని తనకు సమాచారము చెప్పిన వానితో అన్నాడు. 12. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడునని
రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను విన్నా. 1000 తులాల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. స్తోత్రం చెప్దాం గట్టిగా, గట్టిగా చెప్దాం ఒకసారి. నిద్రపోయే వాళ్ళ వరకే చెప్దాం ఒకసారి. మొత్తం మీద బ్రేకులు పడుతున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా, రాజైన దావీదు యోవాబుకి అభిషేక్కి ఇత్తయికి చెప్పాడట, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పాడంటే, అవతల నుంచి యుద్ధానికి వస్తున్న మనిషి ఎవరో కాదు, నా కడుపుకు పుట్టిన కొడుకేనయ్యా, వెళ్ళండి, కానీ నా కుమారుని మాత్రం మీరు చంపొద్దయ్యా. నా మాటనండి, నా కడుపుకు పుట్టిన బిడ్డ, వాడేదో వస్తే వచ్చాడు, చంపబోనుకున్నాడు, దయచేసి వాడిని మాత్రం చంపొద్దయ్యా అని చెప్పేసి రాజైన దావీదు ఇత్తయికి యోవాబుకి అభిషేక్కి ఆజ్ఞించుండగా ఈ సైనికుడు విన్నాడట. స్తోత్రం చెప్దాం గట్టిగా. రాజు మీదకి యుద్ధానికి ఎవరు వచ్చారయ్యా అంటే, రాజుకు పుట్టిన కుమారులు అబ్షాలోము యుద్ధానికి వస్తాడు. అబ్షాలోము దగ్గర ఆలోచన చెప్పాడు ఒకడు ఉంటాడు, చెడిపోయిన ఆలోచన చెప్పేవాడు. అతని పేరు అహీతోపెలు అని బైబిల్లో రాయబడింది. ఇతను చేసినటువంటి ఆలోచన ఏమిటయ్యా అంటే, మీ నాన్నను చంపి పడేస్తాను, 12,000 మంది సైన్యాన్ని నాకు అప్పగించేసేయి, మీ నాన్న నామరూపాలు లేకుండా నేను చేస్తాను, తర్వాత రాజ్యం అంతా నీ చేతికి, నీ హస్తగతం అవుతుంది, నీవే పట్టాభిషేకం చేసుకోవచ్చు, సమస్త పరిపాలన నువ్వే చూసుకోవచ్చు, 12,000 మంది సైన్యాన్ని నాకు అప్పగించని చెప్పేసి అహీతోపెలు ఆలోచన చెప్తాడు. నేనేమంటానంటే, మీలో ఎవరైనా మీ నాన్న చచ్చిపోతే తర్వాత పొలం నీ చేతికి వచ్చింది అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? పలకలేదేంటి, లేపేస్తారా ఏంటి? నిజమే. ఎప్పుటాంచి నాకు పిల్ల పుట్టినా కూడా ఇంతవరకు నా ఆస్తి పంచంటే మా నాన్న ఉన్నావు ఒకటే, పలకరేమయ్యా. తెలుసు మీకు, తర్వాత వచనాలు మీకు తెలుసు, కాకపోతే బయటకు పలకలేకపోతుంది. కానీ మీ మనసులో అంతకంటే ఆవేశం నిండుకొని ఉండొచ్చు బహుశా, కాదా? ఏమా, ఈరోజు చిన్నప్పుడు ఆశ తర్వాత సంగతి దెబ్బలో పెట్టు, కడుపులో పడ్డది మొదలుకొని నీకు రెక్కలు వచ్చిందాకా నానపడిన ప్రయాస అంతా ఇంత కాదా. ఎంత కష్టాలు అనుభవించుంటాడో, ఎంత పరిస్థితులు అనుభవించుంటాడో. ఆ అమ్మ నీ కోసం ఎన్ని విధాలుగా ఆలోచన చేసుకుని ఉంటుందో. కడుపులో పడ్డప్పుడు చాలామంది చెప్తారు, మాయ్ అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఇవి తినకూడదని చెప్తారు. పుట్టిన తర్వాత మాయ్ ఎందుకు పిల్లడు దగ్గుతున్నాడు, ఏం తిన్నావేంటే అని చెప్పేసి మళ్ళా కదా, వాళ్ళు కూడా పిల్లల్ని గణత కొన్ని కోరికలు ఉంటాయి, చికెన్ తినాలనో లేకపోతే కదా పంచదార వేసుకుని టీ తాగాలనో. ఒకవేళ టీ తాగింది అనుకోండి, కొంచెం పంచదార చక్కగా వేసుకొని పిల్లాడు రెండవ రోజు పొద్దునే దగ్గుతూ ఉండగానే అప్పటికే అత్తాయి రానే వచ్చింది, ఏం తిని సచ్చావే, పిల్లోడు దగ్గుతున్నాడు, పిల్లోడిని చంపుతావా ఏంది, ఆ మాటలకే సగం ఊపిరి పోద్ది అనమాట కదా. అంటే కడుపులో పడద మొదలుకొని ఊపిరిపోయేంత వరకు అమ్మ ఎంతగా ప్రేమించిద్దో మనల్ని, నాన్న ఎంత మిక్కటగా ఆలోచన చేస్తాడో, మిక్కటంగా మన కోసం ఆలోచన చేస్తాడో. బైబిల్లోనే రాయబడింది, నీ తల్లిని నీ తండ్రిని పలకట్లా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు ఉద్బోధిస్తూ ఉంది. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అబ్షాలోము ఆ సంగతి మరిచి ఎవడో చెడిపోయిన వాడితో సహవాసం బట్టి మీ నాన్నను చంపేస్తాను, 12,000 మంది సైన్యాన్ని నాకు అప్పచెప్పమంటే అలాగే అని చెప్పేసి ఊకొడతాడు. గుర్తుపెట్టుకోండి, కుక్కతోనే సహవాసం చేసిద్ది, పందితోనే సహవాసం చేస్తుంది, ఆలోచన పరులతోనే సహవాసం చేస్తాడు, పరిశుద్ధులతోనే సహవాసం చేస్తాడు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితురాలా, చెడిపోయే మాటలు వినేటువంటి మనసు నీకుందా? వాళ్ళే నీకు దగ్గర అవుతారు. కాపురాలు కూల్చే మాటలు వింటాం నీకు ఇష్టమా? వాళ్ళే నీకు దగ్గర అవుతారు. కుటుంబాలను కట్టేటువంటి మాటలు నీకు ఇష్టమా? దేవుడు నీకు దగ్గర అవుతాడా? స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. వాడు చెడిపోయిన వాడు, అతను సహవాసం పెట్టాడు, తండ్రిని చంపేస్తాంటే ఒప్పేసుకున్నాడు అతను. కానీ అహీతోపెలు చెప్పిన ఆలోచన పని చేయకపోవడం వలన ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. అహీతోపెలు చరిత్రలో మిడిసిపాటుతో కూడిన ఏ చెడిపోయిన ఆలోచన అయినా జీవితం నాశనం చేసేది. జాగ్రత్త.
నువ్వెంత కాలు రగలేస్తావో, ఎంత మిడిసిపాడుతో రంకిలేస్తావో దానికి సంబంధించిన పరిణామం నువ్వు చూశాక ఊపిరి విడాల్సి వచ్చింది. జాగ్రత్త. మనం కూడా ఒక్కోసారి ఏదైనా కోపావేశం వచ్చినప్పుడు నా తర్వాత ఏదైనా లేదు నేనే ఇట్లా సవాలు విసురుతూ మా నాన్న కొట్టాలి ఇవాళ, మా నాన్న లేపేయాలి ఇవాళ, మా అమ్మని చంపాలి ఇవాళ, లేకపోతే ఏదైనా ఊళ్ళో తగాదంటే ముందు కర్ర తీసుకుని పరిగెత్తేయడం నైసం. ఈ రాత్రి ఊపిరిపోతే నీ మట్టిని మోయడానికి, నీ బొమ్మను మోయడానికి నువ్వు కాదు, నలుగురు కావాలి నిన్ను మోసుకుపోవడానికి. నీ సవాల్ ఎంత, నీ ఊపిరి ఎంత, నీ ప్రాణం ఎంత. ఈ రాత్రి ప్రాణం పోతే నీ కట్టి ఆడపడిపోద్దో నీకే తెలియదు. నీ సవాళ్ళు ఎంతవరకు నీ జీవితంలో. ఏ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానో పైనుండి నీ ఆలోచన అంతా చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన. మానవుని హృదయ అంతరంగం మెరిగినటువంటి దేవుడు ఆయన. సమస్తమును చూడగలిగినటువంటి దేవుడు ఆయన. అహితోపెలు ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు, తను చెప్పిన ఆలోచన నెరవేరలేదండి. సరే అతను చచ్చిపోయాడు, నేనే వెళ్తాను యుద్ధానికి అని చెప్పేసి అబ్షాలోం బయలుదేరి వచ్చేస్తాడు. అందరు గుర్రాలు ఎక్కి యుద్ధానికి వస్తే కంచెరగాడి ఎక్కి యుద్ధానికి వస్తాడు అబ్షాలోం. ఎందుకు వచ్చాడే అంటే యుద్ధంలో సైన్యాన్ని గెలవాలి, వాళ్ళ నాన్న చంపేయాలి, రాజ్యం తన చేతిలోకి తీసుకోవాలి, హస్తగతం చేసుకోవాలి, పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలన చేయాలి. తండ్రిని చంపడానికి పూనుకున్నాడు. బైబిల్లో రాయబడింది, తండ్రిని అపహసించి తల్లిని దూషించిన వాడిని దీపము కారు చీకట్లో ఆరిపోతుందని సామెతల గ్రంథంలో రాయబడింది. స్తోత్రనిర్థం గట్టిగా. ఈ రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అమ్మా నాన్నగారిని తొందరపడి దూషించి నోటుకొచ్చినట్టు దూషణ మాటలు పలికి ఒకవేళ ఈ రోజుకి సమాధానం లేకుండా ఉన్నారేమో, ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకుని క్షమాపణ అడగండి, మీకు దేవుడు దేవునిస్తాడు. ఆమెనంటలా చాలామంది చేతులు పట్టుకోమంటావు పాస్టర్ గారు, మా నాన్న ఆస్తి పంచకపోతే కాళ్ళు పట్టుకో. వడ్ల గింజ అయితే ఎప్పుడో పోయేదాన్ని పెందలాడి, ఇప్పుడు దాకా బతుకున్నాను. స్తోత్రం చేద్దాం గట్టిగా. పలకట్లా, కోపం వచ్చినట్టుంది. హల్లెలూయా. దయచేసి వెళ్ళి క్షమాపణ అడగండి, మీకు ఆశీర్వాదం కలుగుతుందంతే. అబ్షాలోం వచ్చాడు కంచెరగాడి దక్కి. రాజకుమారులు చక్కగా జుట్టు పెంచుకుంటారు ఆ దినాల్లో. కంచెరగాడు దూసుకుని వెళ్ళిపోతూ ఉంది. అవతల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బాకానాదం వినిపించిందో, కత్తులు సవ్వడి వినిపించిందో, భయపడిపోయింది కంచెరగాడిద. దూసుకుని వెళ్ళిపోతూ ఉంది. ఒక మస్తకి వృక్షంలో కూడా దూసుకుని వెళ్ళిపోయింది. బాగా జుట్టు పెంచుకున్న రాజకుమారుడు అబ్షాలోము చెట్లో ఎరకపోయాడు. గాడిద దూసుకుని వెళ్ళిపోయింది. ఇక కింద నేల తగట్ల అంతెత్తులో ఉండిపోయాడు. ఇప్పుడు తలంతా ముళ్ళ చెట్లో ఇరుక్కుపోయింది. దాన్ని చూసి యోవాబు అంటున్నాడు, సైనికుడా చూసే కదా, కొట్టకుండా వదిలిపెట్టేవేంటి వాడిని, చంపేయి వాడిని. కనుక నువ్వు చంపే పని అయితే 10 వెండి నాణేలు ఒక నడికట్టు నీకు ఇస్తానని చెప్తాడు. అప్పుడు సైనికుడు పలికిన మాట, నీకు యోవాబా, నీకు ఇత్తయికిని అభిషేకిని ఆజ్ఞయించుచుండగా, రాజు ఆజ్ఞయించుచుండగా నేను విన్నానయ్యా. 1000 తులాలు వెండి నాకు ఇచ్చిన రాజు మాటకు ఒడంబడిక చేసుకున్న వాడిని, రాజీ పడి వాడిని కాను. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. 1000 తులాలు వెండి నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు, నేను రాజు మాటకు ఒడంబడిక చేసుకున్న వాడిని. రాజు ఏది చెప్తే చేస్తా. నీకు నాకు మనందరికి గుర్తు ఆ యొక్క సైనికుని గుర్తుగా కనపడతా ఉంటే, సైనికుని స్థానంలో నీవు నేను ఉంటే, మనందరికి రాజు ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. దేవుడు ఒక మాట సెలవిచ్చా అంటే ఆ మాటకు లోబడదాం. దేవుడు ఏది చేయొద్దు అన్నాడు దాన్ని చేయొద్దు, దేవుడు ఏది చేయమన్నాడు దాన్ని చేద్దాం. దేవుడు ఏది పాటించమన్నాడు దాన్ని పాటిద్దాం. దేవుడు దేన్ని నిరాకరించాడో దాన్ని తృణీకరించి పక్కన పడేద్దాం. ఈ రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, 10 తులాలు వెండి నడికట్టిస్తానంటే ఒడంబడిక చేసుకొని లోబడతాను అనుకున్నావా? 10 తులాలు వెండి చేసి ఆ యొక్క నడికట్టిచ్చేస్తే నువ్వు చెప్పిన మాటకు లోబడి రాజు మాటను మీరమంటావా? నాకు అక్కర్లేదు నీ 10 తులాలు వెండి. 10 తులాలు కాదు, 1000 తులాల వెండి కూడా నాకు అక్కర్లేదు. రాజీ పడేవాడిని కాదు నేను. స్తోత్రం గట్టిగా. నీవు నేను మనమందరం కూడా బైబిల్లో రాయబడింది జీవము గల దేవుని సైనికులు మనం. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా 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 కొడదాం. జీవము గల దేవుని సైనికులం. ఊపిరిపోయేదాకా ఎటువంటి క్లిష్ట పరిస్థితి జీవితం ఎదురైనా, లోకానికి, లోకస్తున్నటువంటి డబ్బుకి, ఒక మనిషి ప్రాణం తీయడానికి ఇచ్చేటువంటి డబ్బుకి ఆశపడాల్సిన పని లేదు, రాజు పడాల్సిన పని లేదని బైబిల్ మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నీ దగ్గర లంచం తీసుకుని రాజు మాటను మేరమంటావా? నీ దగ్గర డబ్బులు తీసుకొని రాజు యొక్క ఆజ్ఞని మీరు ఆ యొక్క రాజకుమారుని చంపమంటావా? అలాగూ చేసే వ్యక్తిని కాదు నేను, రాజీ పడేవాడిని కాదు నేను.
అవతల మనిషిని చంపినా పర్వాలేదు, నాకు ముందు డబ్బులు కావాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందరో ప్రాణాలు తీసివేస్తూ డబ్బుల కోసం ఆశపడి సుఖజీవనానికి అలవాటు పడిపోయి నీ చేత నికృష్ట స్థితిలో దిగజారిపోయిన వారు లేకపోలేదు. సైనికుడు అంటున్నాడు, నేను రాజు మాటకు ఒడంబడిక చేసుకున్నా, రాజు చెప్పిన మాట నా చెవిలో జ్ఞాపకం ఉంది, ఇప్పటికీ వినిపిస్తోంది. రాజీ పడే వ్యక్తి నేను కాను. రాజును ప్రేమించే వ్యక్తి డబ్బుకు రాజీ పడలా. స్తోత్రం. నీవు నేను పరమరాజైన ప్రభువుని క్రీస్తుని ప్రేమించేవారం కాబట్టి పాపానికి రాజీ పడకూడదు, లోక సంబంధమైన డబ్బుకి రాజీ పడకూడదు. స్తోత్రం. నిజంగా గట్టిగా ఒకసారి, ఎవరిని ప్రేమించేవారు మనం పలకడంలా. ఒకసారి మళ్ళీ పరీక్ష పెట్టాల్సింది. నిద్ర వచ్చేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. పర్లేదు, నిద్ర రావట్లేదు కదా, వస్తుంది కానీ ఇప్పుడిప్పుడే తలుపు తడతా ఉన్నారు కునుకులోళ్ళు జోగులోళ్ళు వచ్చి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలు ఒక్క మాట చెప్పేసి నా మాట ముగిస్తా. ఏమా చెప్పనే ముగించినా? చెప్పు వెనక సత్తామంటారా? దేవుడే మిమ్మల్ని దీవించును గాక. చివరిగా ఒక్క మాట చెప్పేసి నా మాటలు ముగింపులో తీసుకొస్తా. రాజీ పడలేదు యేసేపు, రాజీ పడలేదు సైనికుడు, డబ్బుకు రాజీ పడలేదు, పాపానికి రాజీ పడలేదు. రెండు విషయాలు మనం గమనించి వస్తూ వచ్చేసాం. క్రీస్తుని వెంబడించేటప్పుడు ఇందాక అనే మంచి విషయం, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి వెళ్దాం. వచనం కాడికి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చెప్పకూడదని గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. విశ్వాసమునకు కర్త ఎవరు? అయ్యయ్యో, విశ్వాసమును కర్త ఎవరు? అక్కడ రాయబడింది. విశ్వాసమును కర్త ఎవరు? మనందరి విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు మనందరికీ విశ్వాసమును కర్త. ముందు ఆయన వెళ్ళాడు బాటలో, ఆయన వెళ్ళిన తర్వాత అదే బాటలో మనం కూడా నడవమని ఆ బాటను చూపించి ఆయన వెళ్ళిపోయారు. దీనికి ప్రత్యక్షంగా పేతురు పలికిన మాట 2వ పేతురు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి ఒక్క నిమిషం, మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి ఒకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎందుకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు? తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని ఉండాలనే ఉద్దేశంతో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఓపికతో పరిగెత్తాలని చెప్తున్నాడు. మనందరికంటే ముందుగా వెళ్ళిపోయిన విశ్వాసం కర్త ఆయన. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, సైనికుడు రాజీ పడల. మనమందరం ఎవరము? సైనికులు. సైనికులను ఎంతమంది నమ్ముతున్నారు? మా కాడ కత్తులే లేవయ్యా అంటారా? దీనికి మించిన కత్తి ఏముందండి? చెప్పకూడదని గట్టిగా ఒకసారి గట్టిగా. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడినాడు దావీదు. మనమందరం జీవం గల దేవుని సైన్యం. మనమందరం జీవం గల దేవుని సైన్యం అయితే మనకు సైన్యాధిపతి ఎవరు? విశ్వాసమునకు కర్త అన్న నంబర్ ఉంది. పుట్టినోట్లు ఏముందో చూడండి ఒకసారి. సేనాధిపతి. చెప్పకూడదని గట్టిగా ఒకసారి. మన సేనాధిపతి ముందుగా వెళ్ళిపోయాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తిరస్కారాన్ని ఓర్చుకొని ఓపికతో పరిగెత్తుకొని సిలువను సహించి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు ఆయన. భూమి మీద నీకు నాకు మనందరికీ గొప్ప మేలేదైనా ఉందంటే పరలోక రాజ్యంలో దేవునితో పాటు కూర్చునేటువంటి మహాభాగ్యమే గొప్ప
ఆశీర్వాదం. చప్పలు కొడదాం మరొకసారి గట్టిగా, హల్లెలూయా. డబ్బులుంటే ఆశీర్వాదం కాదు, 2 కిలోలు బంగారం ఉంటే ఆశీర్వాదం కాదు, భూమి మీద ఉన్న వారందరికంటే చక్కదనం ఉన్నా కూడా అది ఆశీర్వాదం కాకపోవచ్చు కదా. సౌందర్యము ఏదో మాట ఉంది కదా, వ్యర్థం. అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం కదా. ఇవాళ బైబిల్ని ప్రేమించడమేమో కానీ కదా. 50 ఏళ్ళు వచ్చిన బుట్టలు పెట్టంట ఒక ఆమె దేవుడు దీవించును కాక. స్తోత్రం చెప్పండి గట్టిగా కదా. 50 ఏళ్ళు వచ్చినా కూడా అప్పుడే తెల్లెంటుకలు, చిన్నతనంగా ఉంది. పెళ్ళికి పోవాలంటే మరి ఏం చేయాలేంటి? రంగయ్యమ్మా నీకు ఎదురే ఉంది, నేను ఆపేది ఎవరు? రంగయ్య 50, 60 ఏళ్ళు వచ్చిన 20 ఏళ్ళ మనిషిగా నువ్వు మారాలా. నీ శైలి అది, అవునా కదా. మాట్లాడలా. బైబిల్ని ఎంతమంది చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారో తెలియదు కానీ అద్దాన్ని మాత్రం రోజుకి 20-30 సార్లు చూడాలి. దానికే కనుక నోరు ఉంటే ఈ పాడు మొఖం దానికి నన్ను ఇచ్చారేంటి అనుకుంటుంది అర్థం కూడా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. స్తోత్రం చెబుదాం గట్టిగా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా వీళ్ళని సేనాధిపతి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ముందుగా వీళ్ళని సేనాధిపతి ఓపికతో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అనేకుల తిరస్కారాన్ని భరించుకొని వాటిని ఓర్చుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఇంత గొప్ప సాక్షి సమూహం అని బైబిల్లో పై వచనం రాయబడింది. మేఘం వల్లే మనల్ని ఆవరించారట, పైనుండి మనందరిని చూస్తున్నారు. ప్రార్థనకి వెళ్ళే ప్రతి బిడ్డని పైనుండి చూస్తున్న పెద్దోళ్ళు ముందుగా వెళ్ళిపోయిన విశ్వాసం వీళ్ళు చూస్తా ఈ బిడ్డ పాపంలో పడ్డాం, మనం ముందుగా వెళ్ళిపోయాం కదా, మన బాటలో వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి మన గురించి వాళ్ళు ఆవరించి చూస్తూ ఉంటారు. మన గురించి వాళ్ళకంటే ముందుగా యేసు ప్రభువు వెళ్ళారు కదా, సేనాధిపతి వెళ్ళారు కదా, అదే బాటలో వీళ్ళు నడుచుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళు పైనుండి మన కోసం అలాగను చూస్తూ ఉంటారు. నిర్లక్ష్య పెట్టాలి అవమానాన్ని. ఓపికతో పరిగెత్తాలి ఈ పరుగు పందెం మీద, దేవుని సన్నిధి చేరేదాకా, దేవుని యొక్క సింహాసనం చేరేంత వరకు, ఈ ఊపిరికి అడతేరేంత వరకు. ఏ విశ్వాసాన్ని ఒప్పుకున్నామో, ఏ దేవుని పాదాలు పట్టుకున్నామో, ఏ దేవుని రక్తమందు కడగబడ్డామో, ఏ దేవుడు జీవము గల దేవుడిని విశ్వసించామో, ఆయన్ని చేరేంత వరకు ఈ లోకానికి పాపానికి రాజీ పడ్డం మాత్రమే కాదు, ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని దాటిపోవుదుము గాక. గట్టిగా హల్లెలూయా. ఇందాక అన్నీ మంచి మాట చెప్పారు. కష్టాలు శ్రమలు రావాలా వద్దా? పలకట్లా. రావద్దా? రావాలా. ఇక ప్రభువుని నమ్ముకున్న కష్టాలు తింగ బతుకెందుకు మనకి? మాట్లాడలా. యేసు ప్రభువుని నమ్ముకున్నాక నీతిగా బ్రతకడం ప్రారంభమవుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక పరిశుద్ధంగా బ్రతకడం ప్రారంభమవుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక యథార్థమైన జీవితం ఆరంభమవుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక దేవుడు చూస్తున్నాడనే భయం గుండెల్లో ఆవిర్భావం పోసుకుంటుంది. ఇక లోకంతో, పాపంతో, శాపంతో, లోక సంబంధమైన ఆలోచనకు రాజీ పడడానికి అవకాశం ఉండదు. దైవ చిత్త ప్రకారం అడుగులు ముందుకు వేసేటప్పుడు లోకమంతా ఒక్కసారి కన్నెర చేస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఎప్పుడైతే నీతిగా జీవితాన్ని ప్రారంభిస్తావో కష్టాలు స్టార్ట్ అవుతాయి. యథార్థమైన జీవితం ఎప్పుడు ఆరంభమవుతుందో ఒక్కసారిగా కన్నీళ్ళు స్టార్ట్ అవుతాయి. వీటినన్నిటిని దాటుకుని వెళ్ళిపోతే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఉండేటువంటి ఆ స్థలంలో నేను ఉండబోతా ఉన్నా. ఇందులో నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, అసలు ఏ కష్టం, ఏ కన్నీరు, ఏ ఇబ్బంది రాకపోతే మనిషిగా బ్రతకడానికి కూడా మనకు శక్తి సరిపోకపోవచ్చు. కన్నీళ్ళు రావాలి, దేవుని పాదాలకు దగ్గర అవ్వాలి, కష్టాలు రావాలి, విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ ముందుకు అడుగులు వేయాలి. చెప్పశక్యం కానీ శ్రమల జీవితానికి ఎదురవ్వాలి, మేలిమి బంగారుగా మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. రాత్రి వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, కష్టాలు వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా వాటికి రాజీ పడకుండా దూసుకుని వెళ్ళిపోయే నైజం మనకు కావాలి. స్తోత్రం. ముగింపులోకి వచ్చేసాం. యేసేపు పాపానికి రాజీ పడలా. యోవాబు దగ్గర ఉన్నటువంటి సైనికుడు డబ్బులకి రాజీ పడలా. యేసు ప్రభుతో పాటు అనుసరించేటువంటి జీవం గల దేవుని సైన్యానికి, దేవుని బిడ్డలైన వారికి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ విధమైన కష్ట పరిస్థితుల జీవితంలో దాపురించిన వాటికి రాజీ పడి నీతిని వదిలిపెట్టకూడదు. యేసు వైపు చూచుచు, చప్పలు కొడదాం మరొకసారి గట్టిగా, యేసు వైపు చూచుచు.
యేసయ్య వాక్యం చెప్పినందుకు బొండ వేసి బిగిచ్చారు. యేసు ప్రభు వాక్యాన్ని ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలోంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినందుకు విలియం టిండేల్ని కొయ్యకు నిలబెట్టి తగలపెట్టారు ఆయన్ని. ఇన్ని కష్టాలు ఇన్ని శ్రమలు వచ్చినా కాలిపోతూ అన్ని కష్టాలు ఓర్చుకుంటూ యేసే నిజమైన దేవుడిని ప్రకటన చేశారు భక్తులు. చప్పలకూడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుని మేము ప్రకటిస్తున్నామో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచామో, ఏ దేవుని యొక్క వాక్య స్పర్శను మేము అనుభవించామో, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడై ఉన్నాడు. స్తోత్రం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఏ విధమైనటువంటి వ్యతిరేకత జీవితానికి ఎదురైనా రాజీ పడకుండా ముందుకు దూసుకుపోయే నైజం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ దిశగా వెళ్ళిపోదాం. దేవుని ప్రేమించేటువంటి మనస్తత్వం అనుకుంటే పాపానికి రాజీ పడొద్దు. దేవుని ప్రేమించే మనస్తత్వం అనుకున్నట్లయితే లోకసమైన డబ్బుకు రాజీ పడొద్దు. దేవుని ప్రేమించే మనస్తత్వం అనుకుంటే శ్రమైన, నిందైన, కరువైన, ఖడ్గమైన, ఏ విధమైన అవమానమైనా సరే దాటుకుంటూ వెళ్ళిపోదాం. విశ్వాసమునకు కర్త సేనాధిపతిని వెంబడిద్దాం. పరలోక రాజ్యం చేరుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. హల్లెలూయా. మోకరిద్దామా, దయచేసి ప్రార్థన చేద్దామా. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దైవ ప్రజలారా, ఈ రాత్రి, ఈ మొదటి రాత్రి, సభల మొదటి రాత్రి ప్రార్థనా కూడుకు చేరి వచ్చిన ప్రియ దైవ బిడ్డలారా, వాక్యం మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని ప్రేమించే మనసు నీకుందా? మేలు నీ కోసం దాచిపెట్టాడు ఆయన. దేవుని ప్రేమించే మనస్తత్వం నీ జీవితంలో ఉంటే దేవుడు నీ కోసం వేటిని సంకల్పించాడో, ఏ మేలు చేయాలనుకుంటున్నాడో ఆ మేలు తప్పక నీ పట్ల జరిగిస్తాడు. ఆయన మేలు జరిగిస్తాడు. మేలు అనుభవించబోయే నీవు, దేవుని ప్రేమించేటువంటి మనస్తత్వం కలిగిన నీవు పాపానికి రాజీ పడొద్దు, లోకానికి రాజీ పడొద్దు, నేత్రాశకు, శరీరాశకు, జీవబడంబానికి రాజీ పడొద్దు. నిందలు వచ్చాయా నీ జీవితంలో? కరువు వచ్చిందా నీ జీవితానికి? కష్టాలు వచ్చాయా నీ జీవితానికి? చెప్పశక్యం కాని దుఃఖము నీ జీవితాన్ని ఆవరించిందా? భయపడొద్దు. నీకంటే ముందుగా వెళ్ళిపోతున్న సైన్యాధిపతి అయిన క్రీస్తుని ఒక్కసారి చూడు. విశ్వాసపు కర్తను ఒక్కసారి చూడు. ముందుగా వెళ్ళిపోయినటువంటి సాక్షి సమూహాన్ని చూడు ఒకసారి. రాత్రి దేవుని యొక్క వాక్యాలు ఆలకిస్తున్న ప్రియ దైవ ప్రజలారా, రాజీ పడిపోతున్నావా? పాపానికి రాజీ పడిపోతున్నావా? నన్ను ఎవరు చూస్తున్నారో, నేను చేసినా ఎవరు పట్టుకుంటారు అనుకుంటున్నావా? మన రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో బయలుపరచబడతాయని బైబిల్ సెలవిస్తోంది. పట్టబడతా ఒక టైం వచ్చినప్పుడు. విర్రవీగిపోతున్నావా డబ్బు ఉందని? అంద చందాలను ఇష్ట ప్రకారంగా మిడిసిపాటుతో జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఒక టైం వచ్చినప్పుడు ఏమైపోతావో తెలియదు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటిది ఈ జీవితం. నీళ్లు నేల మీద ఒలికిని పెంబట ఎత్తలేని నీటి వంటిది జీవితం. రాలిపోయే ఆకు లాంటిది జీవితం. వడబడి రాలిపోయే పువ్వు లాంటిది జీవితం. ఎప్పుడు రాలిపడిపోతామో తెలియదు. లోకానికి ఎందుకు రాజీ పడాలి? పాపానికి ఎందుకు రాజీ పడాలి? లోకస్తున్నటువంటి లంచపు డబ్బుకి ఎందుకు రాజీ పడాలి? శ్రమలకు ఎందుకు రాజీ పడాలి? కష్టాలు కన్నీళ్ళకి ఎందుకు రాజీ పడాలి? ఉండేదే కొద్ది కాలం, ఈ ఆయుష్కాలం. 1000 ఏళ్ళు బతికినా నీతి లేకుండా బతికితే అది జీవితం కాదు. గంట బతికినా నీతి కలిగి బతికే జీవితం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడుతుంది. ప్రార్థన చేస్తావా ఇప్పుడైనా? ఇప్పటిదాకా రాజీ పడిపోయావేమో, ఇప్పటిదాకా లోకానికి రాజీ పడిపోయావేమో, ఇప్పటిదాకా నీ ఇష్టానుసారంగా ప్రభులో ఉన్నట్టే ఉండి లోకానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రాత్రి అయిన విశ్వాసమునకు కర్త అయిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వైపు చూడు. ఇక పాపానికి రాజీ పడమాక, లోకానికి రాజీ పడమాక, లోక సంబంధించిన నేత్రాశకు, శరీరాశకు, జీవబడంబానికి రాజీ పడమాక, వ్యర్థమైన వాటిని ప్రేమించమాక, లోకాన్ని ప్రేమించమాక. జీవము గల దేవుని ప్రేమించు. జీవము గల దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు. దైవ రాజ్యాన్ని ప్రేమించు. యుగ యుగాలు ఆయనతో పాటు ఉంటావు. నీ శాప పాప దోషం నుండి విడిపించబట్టమే నీ జీవితానికి గొప్ప మేలు. ఆశ్రయలేవనుకున్న నీ జీవితానికి నూతన చిగురాకులు తీసుకురావడమే గొప్ప మేలు. నీ కొరకు ప్రభు అయిన క్రీస్తు శిలువలో మరణమై మరణించి 3వ దినాన్ని తిరిగి లేవడం నీ జీవితానికి గొప్ప మేలు. మేలు జరిగించడానికి సమస్తం సమకూడి జరిగిస్తున్న దేవుడు ఆయన. మరి జీవితం ఎలా ఉంది అవనస్తుడా? లోకానికి రాజీ పడుతున్నావా?
సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ జీవితాన్ని భ్రష్టపరచుకుంటున్నావా? వద్దయ్యా, వద్దమ్మా. జీవితాన్ని మార్చుకో. మేము ప్రకటిస్తున్న ప్రభు అయిన క్రీస్తు లోక రక్షకుడు, శాప పాప దోషం నుండి విమోచించేటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. చిన్న తీర్మానం చేసుకో. ప్రభువా, ఇక నుంచి నిన్నే ప్రేమిస్తాను. లోకాన్ని, లోకపు ఆశలను, పాపపు తలంపుని ఇక ప్రేమించనయ్యా. నీ చిత్తానుసారంగా పవిత్రమైన జీవితాన్ని కొనసాగించి రోషం కలిగి నీ కొరకు బ్రతుకుతానయ్యా. తీర్మానం చేసుకుంటావా? ఇప్పుడైనా తీర్మానం చేసుకుంటావా? నా అక్క చెల్లెలులారా, నా అన్నలారా, నా పెద్దలారా, ఈ రాత్రి తీర్మానం చేసుకో. ప్రభు చిత్తాన్ని నెరవేర్చు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీరిచ్చిన ఆలోచన బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నాను. మా ప్రియులు, మీ దాసులు, అభిషిక్తులు సోమనాథన్నయ్య గారు నిలబెట్టుకుని ఎన్నో శ్రేష్టమైన విషయాలు మా అందరికి ప్రబోధించారు. మీ దాసుడు నీ పేట విరివిగా వాడబడునుగాక. తండ్రి, రాత్రి వాక్యం ఆలకించినటువంటి నా అక్క చెల్లెండ్రు అందరినీ దీవించండి. వారు నీ పేరట ఆధ్యాత్మిక మేలులు పొందుకొందురుగాక. బలపరచండి. వాక్య సంబంధమైన ప్రతి దీవెన వారికి కలుగును కాక. రాజీ పడని మనస్తత్వం వారిలో స్థిరపరచబడును కాక. బలపరచండి అయ్యా. ఏసేపు వలె, రాజు మాటకు ఒడంబడిక చేసుకున్నటువంటి సైనికుని వలె, గొప్ప సాక్షి సమూహము వలె అవమానాన్ని, నిర్లక్ష్యతను పెట్టి, శ్రమలను, కష్టాలను, కన్నీళ్లు తృణీకరించి ఓపికతో పరిగెత్తి నీ వైపు తేరి చూస్తూ నీ సింహాసనం చేరే భాగ్యం మా అందరికి అనుగ్రహించండి. సంఘాన్ని బలపరచండి. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరినీ దీవించండి. ఏ కుటుంబంలో ఏ కన్నీరుందో, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో, ఈ రాత్రి నీ పేట వారికి సమాధానము కలుగునుగాక. నీ చిత్తమే జరిగించుకుని మహిమ పొందమని, చెప్పబడిన వాక్యం వారి గుండెల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకోండి. కళ్ళు మూసుకోండి. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి